ఈరోజు దేవుని వాక్యం ఏమంటున్నా మనం పరీక్షించుకోవాలండి. ఏ రీతిగా మనం శోధించబడుతున్నామో జయిస్తానికి ఆశ ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా, జయిస్తానికి ఆశ ఉందా? ఈరోజు తోపుడు బళ్ళు క్రైస్తవులు ఎలాగంట, కుక్క తోక వంకర పట్టుకున్నంతసేపు సరిగా ఉంటారంట. తిన్నగొందా, ఆ తిన్నగొంది విడిచిపెట్టు. ఈరోజు ప్రతి ఒక్కరికి పక్క నుండి తరిమే వాళ్ళు కావాలంట. తరిమే వాళ్ళ కొరకు దేవుడు చూడట్లే. మనసు మార్చుకుని జీవితంలో పోరాడేవారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం జయశీలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మన రక్షకుడు యేసు జయశీలుడు. హీఈస్ విక్టోరియస్ అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ విక్టోరియస్. నాట్ అన్ యావరేజ్ బిలీవర్, నాట్ అన్ యావరేజ్ క్రిస్టియన్. దేవుని వాక్య ప్రకారం చూస్తే శక్తి లేని క్రైస్తవుడు అంటే ఎవరు లేరండి. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మని పొందుకునే అధికారం ఉంది, అవకాశం ఉంది. ఐఎమ్ టాకింగ్ ద రైట్. యూ హ్యావ్ ద రైట్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని పొందుకున్న వాడు శక్తి కలిగిన వారికి జీవిస్తారనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది.